అందరికీ నమస్కారం. అనుకున్న రోజు వచ్చింది. మరి ఈరోజు ఉదయం తల్లి కాంగ్రెస్లో చెల్లి కాంగ్రెస్ విలీనం అఫీషియల్గా అయిపోయింది. 2 రోజుల్లో షర్మిలకి అప్పచెప్పే బాధ్యతలు కూడా మరి వాళ్ళు చెప్తారని చెప్పారు. మోస్ట్లీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగానే ఆవిడ్ని నియమిస్తారు అనేది ఇన్ఫర్మేషన్. ఈ సందర్భంగా మరి వారిని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. చాలా ఆర్ద్రత నిండిన స్వరంతో నా కుటుంబంలో చిచ్చు పెడుతున్నారు, పార్టీలు కలుస్తాయట, చిచ్చులు పెడతారు, ఆఖరికి కుటుంబాలను కూడా వదలలేదు అని పాపం ఆయన చాలా బాధపడుతూ నిన్న ఈ విషయం చర్చించుకున్నాం. మరి ఈరోజు వారి పార్టీ సానుభూతి పరులతో మరి పేరు చెప్తే బాగోదు. మరి ఇంకొందరు అత్యంత సానుభూతి పరులలో ఒకరైన కొందరు మహిళలతో కూడా మరి చాలా చీప్గా వల్గర్గా మాట్లాడించడం మరి జరిగింది. మరి వారంతటి వారే మాట్లాడారా, వీరు మాట్లాడించారా అన్నది పక్కన పెడితే, ఈ సందర్భంగా నాకు ఒక చిన్న కామెడీ కథ గుర్తుకొచ్చింది. ఒకగానొక వ్యక్తి కోర్టు బోన్లో నుంచి, అయ్యా న్యాయమూర్తి గారు, తండ్రి లేని పిల్లవాడిని ఒక హత్యా నేరంలో ఉన్న ఒక నిందితుడు ప్రార్థిస్తాడు. అయ్యా న్యాయమూర్తి గారు, తండ్రి లేని పిల్లవాడిని మీరు నన్ను దయచేసి మన్నించి వదిలేయండి అని అడిగితే ఇంతకీ ఏంటిరా అంటే, మరి ఆ తండ్రినే అతను హత్య చేశాడు. సో తండ్రిని హత్య చేసిన వాడు నాకు తండ్రి లేని వాడిని అని చెప్పి దయ ఉంచి వదిలేయమంటాడు. ఆ రకంగా మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఉన్నాయని చెప్పి పలువురు చెవులు కోరుకుంటున్నారు. మరి ఈరోజు ఉదయం ఈనాడులో కార్టూన్ చూసాం. ఒక కర్రతో మరి ముఖ్యమంత్రి గారు మరి వారి తల్లిని చెల్లిని వెళ్ళగొట్టి, ఆ కింద ఫోటోలో నాకెవరో లేరు మొర్రో అని చెప్పి బాధపడుతున్నట్టుగా మరి ఒక కార్టూన్. అది కార్టూన్ కాదు, జరిగింది అదే అన్నది అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా తన బాధని ప్రజల బాధగా మరి ఆయన అభివర్ణించి మరి ప్రజల సానుభూతి కోసం ట్రై చేస్తున్నారు. సరే, మొన్నటిదాకా కనీసం తల్లిని చెల్లిని సాటి మహిళల్లో ఆయన చూసుకుంటున్నాడు కాబట్టి సొంత తల్లిని సొంత చెల్లిని వదిలేశారని చెప్పి అన్నారు. పార్టీ అధ్యక్షురాల పదవి నుంచి మరి గౌరవాధ్యక్షురాల పదవి నుంచి తల్లిగారిని ఎప్పుడో తీసేశారు. సరే, చెల్లిగారిని ఎప్పుడో పంపించేశారు. మరి ఇంకో చెల్లిగారు మరి ఈయనకేం వచ్చిందో, ఆవిడ దారిని ఆవిడ పోరాడుకుంటా ఉంటే ఆ రామ్ సింగ్ మీద, ఆవిడ మీద, సునీత భర్త మీద కేసులు పెట్టించారు పోలీసులతో. మరి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. రామ్ సింగ్ కూడా నిన్న హైకోర్టుకి వెళ్ళినట్టు తెలిసింది. సరే, అది ఎలాగో కొట్టేస్తారు, అది ఎలాగో చెల్లదనుకోండి. కానీ నేను చెప్పేది ఏంటంటే, మరి తల్లిని చెల్లిని ఎంత దారుణంగా నిర్లక్ష్యం చేశారు అనే విషయం మీదే నేను మాట్లాడుతున్నా. ఇక్కడ ముఖ్యమైన అంశం, సరే తల్లిని చెల్లిని వదిలేశారు, రాష్ట్రంలో ఉన్న మహిళల్లో తన తల్లుల్ని తన చెల్లెల్ని చూసుకుంటున్నారు అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు అది కూడా తప్పని తెలిసిపోయింది. సుమారు 60-70 వేల మంది మహిళలు
మరి ఒక ప్రభంజనంలా అంగన్వార్, అది అంగన్వాడీల వార్, ఒక అంగన్వార్గా మరి రాష్ట్రం నలుమూలల ఎన్ని పోలీసు దాడులు చేసినా, ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడితే అంతకంత న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ లాగా, చర్యకు ప్రతిచర్యగా మరి ఆ మహిళా అమలు మరి వారు చేస్తున్న పోరాటం అనితర సాధ్యం అని చెప్పాలి. నిజంగా చెప్పాలి అంటే ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు వీరిని స్ఫూర్తిగా తీసుకుని గట్టిగా ముందుకెళ్ళాలి. వారికి రావాల్సిన ఎరియర్స్ సుమారు 31,000 కోట్లు ఉంటే కూడా నోరు మెదపలేని స్థితిలో ఉన్నారు. దానికి కారణం వాళ్ళకి నాయకులు ఉన్నట్టున్నారు, ఇందుకు పనికిరాని దండగమారి నాయకులు, వారి చంకలు నాకే నాయకులు ఉన్నారు. అంచేత పాపం వాళ్ళు మరి వారి పోరాటంలో వెనుకంజలోనే ఉన్నారు. ఇప్పుడు మరి అంగన్వాడీలు వాళ్ళ ఆ ఉద్యోగస్తులతో కంపేర్ చేస్తే వీరికి వచ్చేది 1/4 కూడా లేదు. మరి ఈ అంగన్వాడీలు మరి బాలింతరాల స్టేజ్ నుంచి బిడ్డలు పుట్టిన తర్వాత బిడ్డల పరిరక్షణ వరకు కూడా సమాజంలో మరి వారి వంతు పాత్ర వారు పోషిస్తూ ఉంటే, మరి వాళ్ళకి పెంచుతానన్న జీతం కూడా పెంచకుండా మరి వారిని మోసగించటం అన్యాయం కదా. వారి నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోరా బాబు అని అంటే మరి దానికి మరి ఈ రకంగా మరి వాళ్ళని వేదనకి గురి చేయటం క్షమించడాన్ని తప్పు. ఈ మహిళలందరినీ కూడా 1,00,000 మంది మహిళలు రాష్ట్రం నలుమూలల గలం విప్పితే మరి ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, మున్సిపల్ వర్కర్లు, ముఖ్యంగా మనం రోడ్ల మీద ఈ 2 రోజులుగా అసలు ఉద్యమం అంటే ఏంటో చూసింది చెప్పాలి అంటే ఈ 2-3 రోజుల్లోనే మహిళలందరూ ఏకమై మరి వీళ్ళందరూ కూడా రాష్ట్రాల్లోని మహిళలందరికీ మెజారిటీ పీపుల్కి సేవ చేసిన వాళ్ళే. ప్రతి వాళ్ళు ఏదో స్టేజ్లో మరి అంగన్వాడీల సహాయం మరి ప్రెగ్నెన్సీ అప్పుడో మరి పిల్లలు పుట్టిన తర్వాత మరి వారి చిన్నతనంలో 1975లో వచ్చింది ఈ అంగన్వాడీ వ్యవస్థ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ప్రకారం. మరి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఇంచుమించు మోరార్లెస్ మెజారిటీ రూరల్ ఏరియాస్లో వారి సేవలు అందుకున్న వాళ్ళే ఉంటారు. అంగన్వాడీల, ఆయాల, ఆశా వర్కర్ల సేవలు అందుకున్న మహిళలే ఉంటారు. వాళ్ళందరి మద్దతు కూడా వీరికి ఉంటుంది. కనీసం మరి మహిళలన్న జాలి లేకుండా మాటిచ్చి ఇలాగ మాట తప్పటం మరి ఎంతవరకు న్యాయం అంటే, ఈ సందర్భంలో మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక తల్లి చెల్లియే కాదు ఏ మహిళల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవంగా చూడటం లేదు, నిరాదరణకే గురి చేస్తున్నారు. ప్రస్తుతం వారు చూసుకుని ప్రేమగా చూసుకునే మహిళలు ఎవరైనా ఉన్నారంటే వారి శ్రీమతి, వారిద్దరు కుమార్తెలే తప్ప మరెవరూ కాదు. మరి ఇంతమంది స్త్రీలు రోడ్డు ఎక్కారంటే మరి ఇంతకంటే అన్యాయం ఇంకేముంటుంది? మరి ఇది ఆలోచించాలి. సో కమింగ్ బ్యాక్ టు షర్మిల మరి ఈ రోజు నుంచి మరి ఆవిడ చాలా గట్టిగా పోరాడుతుందన్నది అర్థమైంది. మరి ఆవిడ ఇంట్రడక్షన్ స్పీచ్లో వారు స్పృశించిన అంశం చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంకుకి మరి గట్టి బ్యాండ్ పడేలా ఉంది. ఏమిటి ఆ సున్నిశితమైన అంశం అంటే, మరి వారు మాట్లాడింది మణిపూర్ గురించి మాట్లాడారు. మణిపూర్లో కేంద్ర ప్రభుత్వం వారి వంతు సహకారం పూర్తిగా అందించి మరి ఏ వర్గానికి నాకు తెలిసి అన్యాయం చేయలే, ఏ మతాన్ని ప్రోత్సహించలా. కానీ ఆ లోకల్గా అక్కడ ఉన్న తెగల మధ్య అది ఒక అంతర్యుద్ధంగా పరిణమించింది. సరే, అది ఇప్పుడు కంట్రోల్ అయింది. మరి ఇప్పుడు శ్రీమతి షర్మిల మాట్లాడిన అంశం అక్కడ చర్చిల
ధ్వంసం గురించి మాట్లాడారు. అది అంతగా మరి స్పృశించకూడని అంశం అయినప్పటికీ మరి మనం అనుకున్నట్టుగా ఏదైతే ఒక మేజర్ ఓట్ బ్యాంక్ ఉందో ఆ వర్గాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు స్పృశించని ఆ అంశాన్ని మరి తను స్పృశించటం ఆ మేజర్ ఓట్ బ్యాంక్కి డెంట్ కొట్టే దిశగానే మనం గత వారం 10 రోజులుగా మాట్లాడుకున్నట్టు ఆ మేజర్ ఓట్ బ్యాంక్, ఆ మైనారిటీ ఓట్ బ్యాంక్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి సాలిడ్ ఓట్ బ్యాంక్ అని ఆయన అనుకుంటున్నాడో ఆ ఓట్ బ్యాంక్కి గండి కొట్టే దిశగా మరి ఆవిడ తొలి అడుగు ఉంది అని మనం చెప్పుకోవచ్చు. సరే, ఏదేమైనా అది అన్నా చెల్లెళ్ళ ఇంటర్నల్ ఇష్యూ. సరే, నిన్న ఇవన్నీ రాజకీయాలు పక్కన పెట్టి మరి క్యాంప్ ఆఫీస్లో కలిశారా, ఇంట్లో కలిశారా అనేది ఎవరికీ తెలియదు. ఓ ఫోటో కూడా లేదు. కలిసినప్పుడు ఎవరెవరు ఉన్నారో కూడా తెలియదు. కానీ డెఫినెట్గా కలిసే ఉండొచ్చు, మాట్లాడుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఒక శుభకార్యం జరిగినప్పుడు మరందరినీ పిలుచుకోవటం రివాజు, వెళ్ళటం మర్యాద. సో ఆ ఫార్మాలిటీస్ అవి ఎలా ఉన్నప్పటికీ మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో జరగబోయే సీను, ఈ తల్లి కాంగ్రెస్లో చెల్లి కాంగ్రెస్ కలిసిపోయిన తర్వాత జరగబోయే సీన్ అయితే మనం ఊహించుకున్న దానికన్నా కూడా ఇంకాస్త స్ట్రాంగ్గా ఉండేలాగా ఉంది. ఈరోజు ఉదయం జరిగిన పరిణామాలు చూస్తే ఇక గమ్మత్తైన అంశాలు మా పార్టీలో, నా ప్రస్తుత పార్టీలో యథావిధిగా జరుగుతున్నాయి. చెరపకురా చెడేవు అనే సామెత గుర్తు తెచ్చుకోవాలి. పాపం మంత్రి అమర్నాథ్ గారు యువకుడు, ఉత్సాహవంతుడు. జగన్మోహన్ రెడ్డి గారు తిట్టమన్నారని చెప్పి మరి ఆయన ఏ కులం వాడిని ఆ కులంతోనే తిట్టిస్తారు. మరి ఆ తిట్ల పరమలో భాగంగా మరి అంబటి రాంబాబు గారిని, అమర్నాథ్ గారిని, పేరు నాని గారిని, వారితో పవన్ కళ్యాణ్ గారిని దారుణంగా తిట్టించారు. ఇప్పుడు ఏమైంది? సత్తెనపల్లి కాపు డామినేషన్, అనకాపల్లి కాపు డామినేషన్, మచిలీపట్నం కాపు డామినేషన్. అక్కడేమవుతుంది? పవన్ కళ్యాణ్ గారిని తెలితే మరి ఆ కాపులే మరి గతంలో వీరికి ఓట్లు వేశారు. ఎందుకంటే అప్పుడు ఇంతగా తిట్ల కళ్యాణ్ గారిని. ఇప్పుడు చాలా దారుణంగా వీళ్ళతో తిట్టించారు. తిట్టించి సర్వేలు చేయించారు. సర్వేలు చేస్తే ఏమొస్తుంది? అక్కడ వాళ్ళకి రాదు సర్వే. సో ఐప్యాక్ కూడా చెప్తాడు, ఏమంటే మేము సర్వే చేసాం, ఇక్కడ వీళ్ళకి చాలా వ్యతిరేకత ఉంది, ఒక్క కాపు కూడా ఓటేసేలా లేడీలకి అని సర్వే. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆ కాపుని తీసేయాలి అక్కడి నుంచి. సో ఆ రకంగా మరి జగనన్న కక్షకి పాపం అమర్నాథ్ అండ్ అంబటి కూడా బలి కాబోతున్నట్టుగా మరి వార్తలు. నిన్న ఆయన మరి కన్నీరు అంటే బాధతో అయిండొచ్చు, లేదు వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎందుకంటే జనాల్ని మరి అన్నాళ్ళు కలిసి ఉన్నారు ఏమో. మరి ప్రస్తుతానికైతే పబ్లిక్ ఉన్న సమాచారం ప్రకారం మరి వారికైతే సీట్ లేదు. వారు చేసిన నేరం ఏంట్రా అంటే ముఖ్యమంత్రి చెప్పింది చెప్పినట్టు చేయటం. ఇలాగే మరి ఏ కులం వారిని ఆ కులం వారితో తిట్టించే చర్యల్లో భాగంగా మరి నన్ను కూడా కొద్దిమంది క్షత్రియులతో తిట్టించారు. వాళ్ళ సర్వేలు కూడా చాలా దరిద్రంగా ఉన్నాయట. మరి అంత దరిద్రంగా ఉన్న సర్వేలను చూసి మరి ఆ రాజులను కూడా ఉంచుకుంటాడా?
లేదు ట్యాక్స్ బర్డెన్ పెంచి మరి చెంతకు చేర్చుకుంటారా తెలీదు. బట్ ఇలాగే ఇతర కులాల్లో కూడా ద్వేషించిన వారి పరిస్థితి మరి అలాగే ఉంది. బట్ ఎక్కడ చూసినా కూడా ఎవరికీ సర్వేలు బాగోలేదు. దానికి కారణం ఆ ఇండివిజువల్స్ కాదు, కొంత ఎక్స్ట్రా పర్సంటేజ్ అనేది ఈ ఇక్కడ ఏ కులం ఉందో ఆ కులం నాయకులతో చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ నన్ను కానీ మేజర్గా టార్గెట్ చేసింది మమ్మల్ని మా కులాలతో. సో అక్కడ అన్ని చోట్ల డెఫినెట్గా వారికి ఆ అభ్యర్థులకి ఎక్స్ట్రా నెగిటివిటీ. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి పుణ్యం అంట అందరికీ నెగిటివిటీ ఉంది. ఈ కొన్ని చోట్ల ఈ స్పెసిఫిక్ కారణాల వలన ఎక్స్ట్రా నెగిటివిటీ ఉంది. మరి దీనివలన ఇప్పుడు నేను సీట్లు మార్చేస్తానంటారు. దానివలన ఉపయోగం ఏమాత్రం ఉండదు. ఇంకా గమ్మత్తైన అంశం ఏంటంటే నిన్న కొంత విషయాలు మాట్లాడుకున్నాం. తర్వాత వచ్చిన లిస్టులో కూడా అన్యాయం ఎవరికి జరిగిందిరా అంటే కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్కే తప్ప ఆయన ఎక్కువగా ఎవరికైతే మంచి మంచి పదవులు, మంచి మంచి సలహాదారు పదవులు ఇస్తూ ఉంటారో, ఎవరికైతే ఈ మధ్యన కూడా మళ్ళీ ఎక్స్టెన్షన్లు ఇచ్చారో ఆ కులం వారికి మటుకు ఏదో 1-2 మార్పులు తప్ప మరి వారినైతే మటుకు పెద్దగా ఇటువంటి ట్రాన్స్ఫర్స్లో పెద్దగా వారు లేరు. మరి దానికి కారణం ఏంటి? వీళ్ళే ఎందుకు మార్చబడుతున్నారు అనేది, ఆర్ అప్పర్ కాస్ట్లో కూడా కాపు నాయకులే ఎందుకు మార్చబడుతున్నారు? 1-2 కమ్మ నాయకులు ఉంటే ఆ కమ్మ నాయకులను కూడా ఎందుకు మార్చటమో తీసివేయటమో వస్తుంది? ఎవడో 1-2 తప్ప, కొడాలి నాన్నగారు లాంటి ఒకళ్ళిద్దరు తప్ప మిగిలిన కమ్మ నాయకులందరి పరిస్థితి కూడా అలాగే ఉంది. సో ఏ కులానికి లేని ప్రయారిటీ, సరే ఆయన స్వకులం అని అనుకుంటుండవచ్చు. బట్ ఏదైనా అక్కడ నిన్న ఎంత తొందరగా అవుతుంది అనుకోలే. సి రామచంద్రయ్య గారు మరి ఆయన ఇంకా 4 సంవత్సరాల పదవీ సమయం ఉంది. అయినప్పటికీ నిన్న ఆయన మాట్లాడారు, చిచ్చి ఇంత కళ్ళ ఎదురుగుండా ఇంత అన్యాయాలు జరిగితే చూస్తూ నేను ఉండలేకపోయాను అని చెప్పి మరి ఆయన మాట్లాడి వచ్చేశారు. అలాగే మరి ద్వారకానాథ్ రెడ్డి గారు లక్కిరెడ్డిపల్లి, ఆయన కూడా తన సోదరి మనవరాలు వాళ్ళతో కలిసి, అలేఖ్య వాళ్ళతో కలిసి మరి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చేరి, ఏమో మా సాయిరెడ్డి, మా చెల్లి తప్ప అందరూ వచ్చాం, త్వరలో వాళ్ళు కూడా వస్తారేమో అని మాట్లాడటం జరిగింది. మొన్న అక్కడ వంశీకృష్ణ, అతనికి ఇంకో 4 సంవత్సరాలు సమయం ఉండగానే మరి జనసేనలో జాయిన్ అయిపోవడం జరిగింది. ఇలా పదవి ఉండగానే జాయిన్ అయిపోవటం, అలాగే మళ్ళీ బ్రాహ్మణ వర్గానికి చెందిన మల్లాది విష్ణు గారు మరి ఆయన కూడా రాజీనామా సమర్పిస్తున్నట్టుగా మరి తెలిసింది. మరి వీళ్ళందరికీ నెగిటివిటీ ఎందుకుంది? ఎక్కడైనా ఉంటే ఒకరికి ఉంటుంది, ఇద్దరికి ఉంటుంది. ఇంతమందికి నెగిటివిటీ వచ్చింది అంటే దానికి కారణం ఎవరు అవుతారు? మీరే అవుతారు కదా. అలాగే మరి గోరంట్ల మాధవ్ మరి నన్ను మరి జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చెప్పి
చాలా ఎక్స్ట్రాగా మాట్లాడారు. మరి నిన్న నాకున్న సమాచారం నిజమైనా కాకపోయినా మరి నిప్పులేందే పొగరాదు, మరి సజ్జల గారితో మరి ఒక ఘర్షణ వాతావరణంలాగా ఏర్పడిందని చెప్పి నిన్న నీలి మీడియాలో కూడా వచ్చింది. మరి నీలి మీడియాలో వచ్చిందంటే మరి ఆ గొడవ వచ్చింది నీలి మీడియాని కంట్రోల్ చేసే సలహాదారుడు కాబట్టి డెఫినెట్గా అది నిజమే అయి ఉండాలి. సరే, వాళ్ళ పొద్దున్న గోరంట్ల గారు ఖండించారు, అబ్బెబ్బే అలాంటిదేమీ లేదని. కానీ మరి నీలి ఛానల్లో కూడా వచ్చిన తర్వాత ఘర్షణ అన్నది నిజమే. మరి అక్కడ ఘర్షణ పెట్టుకుంటే మరి అంత ఈజీగా పంపించరు. సో ఆ ఘర్షణకి పర్యవసానంగా మరి కాస్త ప్రాయశ్చిత్తం కూడా జరిగిందని చెప్పి, ఇంతకంటే ఎక్కువ చెప్తే బాగోదు. మరీ ఇప్పి చూపెట్టేలేం కదా అన్నీ, అంటే ఇప్పి చెప్పేలేం కదా అని. అంచేత కొంత ప్రాయశ్చిత్తం కార్యక్రమం కూడా జరిగిందని, ఆ పశ్చాత్తాపం, ఆ ప్రాయశ్చిత్తం మరి ఈరోజు మరి కొన్ని ప్రెస్ మీట్లో కూడా కనపడింది. ఏదేమైనా ఆయన పార్టీ ముఖ్యం, నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాను అని చెప్పి ఆయన చెప్పారు. చాలా సంతోషం. బహుశా అందరూ కూడా శివాజీ సినిమాలో మరి రజనీకాంత్ గారు రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మారిపోయిన వ్యక్తుల్లాగా మరి ఒకసారి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మరి అలాగా మారుతారేమో టెంపరీగా, నాకు తెలియదు. కానీ ఒక్క చిన్న సందేశం నా ప్రస్తుత పార్టీలో ఉన్న నా ప్రస్తుత సోదరులకి నేను ఇవ్వాలి అనుకుంటున్నా. అదేంట్రా అంటే, ఊరికే బాధపడిపోమాకండి. కొంతమంది అంటున్నారు కూలింగ్ గ్లాసుల వెనక కన్నీరు కాదు ఆనంద బాష్పాలు కూడా ఉన్నాయని. సరే, అది కన్నీరా ఆనంద బాష్పాలా అన్నది పక్కన పెడితే, రేపు కౌంటింగ్ రోజు ఎవరికైతే ఈ టికెట్లు రాలేదో వాళ్ళ సంతోషానికి కొలమానాలు ఉండవు. వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళకి వచ్చినా రాకపోయినా ప్రతివాడు నచ్చిన సాంగ్స్ వేసుకుని కమాన్ డీజే స్టార్ట్ అని వాళ్ళు చేసే డ్యాన్సులు అయితే మామూలుగా ఉండవు. చాలా 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 సంతోషంగా ఇప్పుడు ఈ టికెట్ రాని వాళ్ళు ఉంటారు. వాళ్ళ స్థానంలో టికెట్లు తెచ్చుకున్న వాళ్ళు అని చెప్పి బావురుమంటూ రోదిస్తూ ఉంటారు. వీళ్ళు మటుకు డ్యాన్సుల మీద, అంటే నెగ్గిన వాడికన్నా అక్కడ నెగ్గిన తెలుగుదేశం, జనసేన ఆరు భారతీయ జనతా పార్టీ వాళ్ళకన్నా ఈ టికెట్ రాని ప్రస్తుత వైసీపీ నాయకుడు ఎక్కువ హుషారుగా ఉంటాడు. అందులో ఎటువంటి అనుమానం లేదు అని చెప్పి మటుకు నేను చాలా గట్టిగా ఘంటాపదంగా చెప్పగలను. ఇది నిజం. ఇక ఇంకో ముఖ్యమైన అంశం నేను ఈరోజు చెప్పాలనుకున్నది, వరుస ఎదురు దెబ్బలు పాపం హైకోర్టుల్లో, సుప్రీంకోర్టుల్లో ముఖ్యమంత్రి గారికి. ముకుల్ రోహతగి గారు మరి నిన్న అపీరెన్స్గా ఆయనకు 25 లక్షలు అట్లీస్ట్ ఇవ్వాలి. మరి నిన్న ఆయన అపీర్ అయ్యి, ఇది చాలా ఇంపార్టెంట్ కేసు, మీరు టేకప్ చేయాలి, మేము ఒక ఆర్డర్ ఇచ్చాం, 3 రాజధానులు అన్నాం, కానీ తర్వాత దాన్ని మేము విరమించుకున్న తర్వాత కూడా కోర్టు మరి ఆర్డర్ ఇచ్చింది. మేము ఇచ్చిన ఆర్డర్ మీద, జీవో మీద 3 రాజధానులు చేస్తున్నామన్న ఆర్డర్ని మేము విరమించుకున్న తర్వాత ఇచ్చిన తీర్పు అది అకాడమిక్ అవుతుంది తప్ప దానికి వేరే పర్పస్ లేదు. సో అంచేత ఆ తీర్పుని మీరు, ఆ అకాడమిక్ తీర్పుని
మీరు కొట్టివేయకపోతే మేము అనుకుంటున్న కార్యక్రమాలు చేయలేకపోతున్నాం అని చెప్పడం జరిగింది. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు నిన్నే వచ్చింది, నేను చాలా డీటెయిల్గా స్టడీ చేయాలి అని ఏప్రిల్కి వేయటం జరిగింది. మరీ ఏప్రిల్ కాదు, ఇంకొంచెం అడ్వాన్స్ చేయండి అని ఆయన అభ్యర్థించినప్పటికీ మరి అమరావతి రైతుల తరఫున దేవదత్ కామత్ గారు ఆయన చాలా స్పష్టంగా అది ఓన్లీ అకాడమిక్ కాదండి, అందులో చాలా క్లియర్ రూట్ మ్యాప్ కూడా ఆ ఆర్డర్లో ఇవ్వటం జరిగింది. వాళ్ళు కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు. వారు ఇచ్చిన రూట్ మ్యాప్లో ఎలాగా అమరావతిని అభివృద్ధి చేయాలి, ఏ టైం ఫ్రేమ్లో అభివృద్ధి చేయాలి అన్నది కూడా చెప్పడం జరిగింది అన్న విషయం వాళ్ళు ఇంటర్వ్యూని అయ్యి చెప్పడం జరిగింది. ఇన్న మీదట ఏప్రిల్లో ఎలక్షన్లు వస్తున్నాయని అందరికీ తెలుసు. ఆ మాత్రం సుప్రీంకోర్టుకు తెలియకుండా ఉంటుందా? బహుశా అదే కారణం అయిండొచ్చు. దాన్ని సక్సెస్ఫుల్గా ఏప్రిల్కి వేసేయడం జరిగింది. ఈలోపు మళ్ళీ 10 రోజులకి 15 రోజులకు ఒకసారి ఏదో లాయర్కో 10 లక్షలు 30 లక్షలు రూమ్ కాదు కదా ఇచ్చి ఏదో మాట్లాడించుకుంటారు, మళ్ళీ ఇమ్మంటారు, కోర్టు కసురుకోవటం ఇవన్నీ జరుగుతాయి. సో అదొక చెంపదెబ్బ గట్టిగా తగిలేసినది. తర్వాత మరి ఈ భూమి హక్కు చట్టం అని చెప్పి మళ్ళీ బొమ్మలు వేసుకుంటానికి వీలుగా మళ్ళీ స్థలాలకి అన్నిటికీ కూడా సిటీ సివిల్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ నుంచి తీసేసి మరి సివిల్ కోర్టుకి ఉన్న అధికారాలని తీసివేయటం జరిగింది. మరి దాని మీద చాలామంది న్యాయవాదులందరూ కూడా మరి కోర్టుకు వెళ్ళటం, నిన్న ఆ ఆర్డర్ను కూడా మరి ఫిబ్రవరిలో మళ్ళీ టేకప్ చేస్తామని చెప్పి అంతవరకు ఆ చట్టం అమలు నిలుపు చేయమని, ఈలోపు సివిల్ కోర్టులో ఏదైతే టేకప్ చేయట్లేదో ఆ మ్యాటర్స్ అన్నీ కూడా సివిల్ కోర్ట్స్ యథావిధిగా టేకప్ చేయాలి అని కూడా మరి హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం చెప్పడం జరిగింది. ఇలా పాపం ఎక్కడికక్కడ జోల్ట్ మీద అక్కడెక్కడో శాండ్, అరే కళ్ళు పోయినరా మీకు, అంతంత ఎస్కవేటర్లో అన్నీ అక్కడ తవ్వేస్తామంటే అలా కనపడతామంటే మీకు కనపడతలేదా? ఆ వెహికల్స్ని మీరు సీజ్ చేయలేరా అని కూడా మరి నిన్ననే హైకోర్టు చాలా ఘాటుగా ప్రశ్నించింది. మరి ఇలా దెబ్బ 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 పడిపోతుంది. రాజకీయంగా మరి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఎందుకంటే మరి నిన్న చూసాం కాకినాడలో అన్నీ ఖాళీ కూర్చోలే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగిస్తూ ఉండగానే మొత్తం గతంలో కన్నా రెట్టించిన ఉత్సాహంతో జనం దూకేసి వెళ్ళిపోయారు. మరి దీన్ని బట్టి చూస్తే మనకేమర్థం అవుతుంది? ప్రజలు విరక్తి చెందారు, ప్రజలు ఈ ప్రభుత్వం నుంచి విముక్తి కోరుకుంటున్నారు అన్న పాయింట్ స్పష్టమైంది. సో కాబట్టి ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. మరి ఈరోజు నిన్న భారతీయ జనతా పార్టీ సమావేశంలో జనసేనతోనే మనం ఉన్నాం అని ఒక తీర్మానం చేసినట్టుగా వార్తాపత్రికల్లో చదివాం. మరి ఈరోజు మేజర్ మీటింగ్, ఈ మేజర్ మీటింగ్లో నిన్న ఏదైతే రచ్చబండలో మనం అనుకున్నామో జనసేన బీజేపీ కలిసే ఉన్నాయని అది రీకన్ఫర్మ్ చేసిన తర్వాత ఇంకేంటి, జనసేన తెలుగుదేశం కలిసే ఉన్నాయి. ఫిజికల్గా చూస్తున్నాం. రేపు 7వ తారీఖు నా నియోజకవర్గంలోని ఆచంటలో మరి తెలుగుదేశ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా మా భీమవరంలోనే 2-3 రోజులు ఉండబోతున్నారు. సో ఆ నియోజకవర్గంలోని ఆచంట్లో మరి పితాని సత్యనారాయణ గారి నియోజకవర్గం, ఆయన ప్రముఖ బీసీ నాయకులు, మాజీ మంత్రి, మరి వారి అసెంబ్లీ, వారు పోటీ చేయబోయే అసెంబ్లీలో మరి ఈ సమావేశం
జరుగుతుంది అంటే ఎస్, వాళ్ళు కలిసే ఉన్నారు, వీళ్ళు కలిసే ఉన్నారని పునరుద్ఘాటించారు. అనగా ఏమి అనేది అర్థం చేసుకోవడానికి పెద్ద తెలివితేటలు అవసరం ఏమీ లేదు. డెఫినెట్గా ఈరోజు జరిగే సమావేశం తర్వాత, ఆ తర్వాత సమావేశంలో ఎస్, మా పార్ట్నర్ అక్కడ పార్ట్నర్గా ఉన్నారు కాబట్టి అందరూ కలిసి పార్ట్నర్స్గా ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామనే డెసిషనే వస్తుంది అనేది నా భావన, చాలామంది భావన. చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో యథావిధిగా చూశారా, నాకు మీరు తప్పితే ఎవరూ లేరు, అందరూ ఒకటైపోయారు, చెల్లిని తీసుకుపోయారు, నాకున్నది మీరే అని పాపం ఆయన అతిగా మళ్ళీ వాపోయే రోజులు 3-4 రోజుల్లో వచ్చేస్తాయి. కానీ మనం చేయగలిగేది ఇంకేముంది? ఆయన కర్మకి ఆయనే బాధ్యుడు. మరి ఇప్పుడు అందరినీ బాధ్యుడు అంటే మనం చేయగలిగేది ఏమీ లేదు. చెరపకురా చెడేవు అనే సామెతని మరి ఆయన తెలుగు సామెతలు తెలియదు కాబట్టి ఆయన ఇంగ్లీష్లో ఎవడన్నా రాసిస్తే చదువుకుని బాధపడుతుంది తప్పితే మనం చేయగలిగేది ఏమీ లేదు. చూద్దాం. రేపొద్దుటికల్లా భారతీయ జనతా పార్టీ ఎటువంటి వచ్చేస్తుంది కదా సాయంత్రానికి, ఎలాగా ముందుకెళ్తుంది. ఆల్రెడీ అటు ఇటు కలుసున్న జనసేన ఈ ముగ్గురు కలయిక కోసం డెఫినెట్గా కృషి, అంటే ప్రజలను దృష్టిలో పెట్టుకొని, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి రిస్క్ తీసుకోకూడదు అన్న ఆలోచనని దృష్టిలో పెట్టుకొని డెఫినెట్గా ముగ్గురు కలిసి ఉండాలని, కలిసి ఉంటారని మరొక్కసారి కోరుకుంటూ మరిన్ని వివరాలతో రేపు కలుద్దాం.